చూస్తూనే ఉండండి. ఈ బుట్టలో మనకి ఏం చేపలు పడ్డాయో చూడాలి. ఫస్ట్ బుట్ట, మొదటి బుట్ట అయితే మనం లేపుతున్నా. బుట్ట అయితే లైట్ కదులుతుంది. చేపలు అయితే ఉన్నాయి, కాకపోతే ఏం చేపలు ఉన్నాయి అనేది తెలియదు. పైకి లేపితే కానీ తెలిసిద్ది. వాలగలు ఉన్నాయా, కొరమీలు ఉన్నాయా, లేదా బొచ్చు చేపలు, లేదా గురక చేపలే ఉన్నాయా అనేది చూడాలి. పట్టుకుందాం మరి చేపలో, కానీ బుట్ట అయితే లేవట్లా. బుట్టల్లో ఏ బుట్టలో పడితే కానీ బుట్ట కెతలాడిద్ది, పగిలిపెట్టేట్టుగా ఉంటుంది. వీడియో మాత్రం స్కిప్ చేయమాకండి. ఈ బుట్టనైతే చూద్దాం. అబ్బో, బుట్టలో పట్టాయి బాగానే. ఆ బుట్ట ఇదేనా, ఇది కొంప తీసి గుచ్చుకుని అంటే మాత్రం 2 రోజులు నొప్పి కూడా తగ్గదు, అంత భయంకరంగా ఉంటుంది. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నిజంగా కృష్ణానదిలో అయితే మనం వచ్చామన్నమాట. అసలు ఈరోజు ఎలా ఉందంటే సిచ్యువేషను చాలా పర్వాలేదు. కొద్దిగా అక్కడక్కడ చేపలు అయితే లైట్గా కెలకేస్తున్నాయి. అసలు చాలా ఉదయాన్నే వచ్చాము. చూడండి ఎంత ఉదయాన్నే వచ్చామంటే, ఇప్పుడే అసలు సూర్యుడు జస్ట్ అది ఆ కొండలో నుంచి ఇప్పుడే బయటకు వస్తున్నాడు. చూడండి, ఇప్పుడే ఆ సూర్యుడు ఆ కొండలో నుంచి బయటకు వస్తున్నాడు. అది రాగానే మనకి అయితే ఎండ వచ్చింది. ఈరోజు మాత్రం అసలు ఆ కొండలో నుంచి కనుక సూర్యుడు కనుక బయటకు రాగానే మనకి పేలిపోయింది ఎండ. అయినా పర్వాలేదు, ఎండ వస్తూ ఉంటుంది. నేను కెమెరా అక్కడ కట్టుకుంటాను, ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుంటూ చేపలు చక్కగా తీసుకుంటూ ఒక్కొక్క బుట్ట తీసుకుంటూ వెళ్ళిపోదాం. కృష్ణానదిలో ఐరన్ బుట్టలు పెడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ ఈరోజు మన బుట్టలో అయితే చేపలు అయితే ఖచ్చితంగా పడతాయి అనుకుంటున్నా. ఎందుకంటే ఈ మధ్య చేపలు సరిగ్గా కొంచెం డల్ అయినాయి. అంటే కృష్ణానదిలో కొంచెం వాటర్ కొంచెం గేట్లు ఎత్తినట్టున్నారు, లైట్గా కొంచెం తగ్గినాయి అనమాట. తగ్గడంతో చేపలు కొంచెం డైలీ పడతలేదని చెప్పేసి రోజు మార్చి రోజు వస్తున్నాను, డైలీ రావట్లేదు. రోజు మార్చి రోజు రావడం వల్ల చేపలు పడతాయి అనుకుంటున్నాను. అంటే 2 రోజులు చేపలు కదా, ఖచ్చితంగా పడతాయి అని చెప్పి అనుకుంటున్నాను నేను. చూద్దాం, మనమైతే ఒక్కొక్క బుట్ట దగ్గరికి వెళ్ళిపోదాం. అసలు చూడండి, మన పడవంతా మొన్నైతే ఒక చెట్లో నుంచి పడవ వెళ్ళటం కోసం పడవంతా కంపంతా నరికాను ఆ చెట్టల్లో. కానీ మొత్తం చెత్త చెదారం అంతా ఉంది అసలు మన పడవలో, అంత రాతుగా ఉంది. పడవ కూడా జస్ట్ అలా క్లీన్ చేసుకొని త్వరగా అయితే మనం అయితే వెళ్ళిపోదాం. మీరు చూస్తున్నారు, ఇదంతా కూడా కృష్ణానది. చాలా ప్రశాంతంగా ఉంది, అసలు మంచు కూడా లేదు. అట్లా వెళ్ళిపోవాలి. అట్లా వెళ్ళిపోతే బారికి అసలు అటుబడి నాగార్జున సాగర్ కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. వాడి నుంచి ఇట్లా వెళ్ళిపోతే బారికి ఇట్లాగా ఆ చెట్ల అవతల నుంచి ఇటు అమరావతి వెళ్ళిపోవచ్చు. పులిచింతల ప్రాజెక్టు అమరావతి. మనం పులిచింతల ప్రాజెక్టు కృష్ణానది దగ్గర అయితే ఉన్నాం. పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం బోధనం విలేజ్కి సంబంధించిన మనం కృష్ణానదిలో అయితే మనం ఉన్నాం అనమాట. అయితే చూద్దాం, మనం అయితే ఈ పడవ అయితే వేసుకొని వెళ్ళిపోదాం. కృష్ణానదిలో మనకి ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూద్దాం. చూస్తూనే ఉండండి. ఈ పడవలో మనకి ఎన్ని చేపలు పడతాయో చూడాలి. ఈ పడవ అసలు నిండిద్దా నిండదా? ఈ పడవ నిండా మనం చేపలు అసలు ఎప్పుడు పడతావో నాకు అర్థం కావట్లేదు. పడవ అడుగు కూడా మునగట్లేదు ఒక్కోసారి చేపలు, ఒక్కోసారి మాత్రం పర్వాలేదు బాగానే పడుతున్నాయి. కానీ చేపలు మాత్రం బాగా పట్టాలి. ఈ పడవ నిండా వేసుకొని పోవాలి ఒకరోజు మాత్రం, ఏదో ఒక రోజు మనకు కూడా అవకాశం వచ్చింది, చూద్దాం. కానీ చూడండి, ఇప్పుడే సూర్యుడు కూడా వచ్చాడు, ఉదయించాడు. మీతో మాట్లాడుతూనే ఉన్నా సూర్యుడు ఉదయించేశాడు, ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. ఓకే, మనం అయితే వెళ్ళిపోదాం, చూస్తూనే ఉండండి. ఓకే, మనమైతే పడవనైతే కొంచెం క్లీన్ చేసుకుందాం. ఎందుకంటే చెత్త చెదారం అసలు కంప మామూలుగా లేదు. మొన్న కంప నరికా, మన బుట్టలో కంపలో పెట్టడానికి చెట్లు అడ్డం వస్తున్నాయి అని చెప్పేసి గొడవలు తీసుకొని కొన్ని కంప అడ్డం వస్తుంటే నరికేసాను. నరికేసేసరికి కంప చెత్త చెదారం అంతా ఉంది. ఇది మునిగిపోయిందంటే ఇప్పుడు మామూలుగా ఉంటుంది మన వ్యాపారం.
అది మునిగిపోయింది అనుకో, ఈ పడవ నీళ్ళన్నీ ఎత్తేది కాదు, ఇంకా మన పని మామూలుగా ఉండదు. ఇంకా తర్వాత సంగతి కానీ జారిపోకూడదు. ఇది నీటిలో మునిగిందంటే మాత్రం పూర్తిగా నీటిలో మునిగిపోయింది. బాటిల్ అయితే మునగదు, కానీ బాటిల్ మనం సగానికి కోసాం కదా, దీంట్లో కనుక నిండుగా నీళ్ళు ఉన్నాయంటే మునిగిపోయింది. ఆల్రెడీ 1-2 అట్లాగే జరిగిపోయినాయి. అందుకనే అసలు మునిగినా సరే, నీళ్ళు ఫుల్గా ఉన్నా సరే, మునక్కుండా ఉండే డబ్బాలు మనం వాడాలి. నీళ్ళని ఎత్తిపోద్దా. కానీ చేప ఇంకా బాగా రాలేదు. బాగా కనుక వస్తే మాత్రం చేపలు అసలు మనం తీయలేము. అన్ని చేపలు పడతాయి. ఆకంతా రాలింది, కంప ఆకు. చూడాలి ఈరోజు మనకు అసలు ఏమేమి చేపలు పడతాయి. అచ్చం గురక చేపలే పడతాయా, వాలిగలు, బొచ్చి చేపలు, కొరమేళ్ళు కూడా పడతాయి చూడాలి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన చేపలన్నీ పడతాయి ఐరన్ బుట్టల్లో, కృష్ణానదిలో. అక్కడ కనుక చేప ఉంటే అన్ని జాతి రకాలు ఐరన్ బుట్టల్లో పడే అవకాశం అయితే ఉంది. కానీ చేప ఉండాలి అక్కడ. ఏది ఏమైనా అయిపోయింది. ఇప్పుడు మనం చిన్నగా మన బుట్టల దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. చూస్తూనే ఉండండి. ఇక మన బుట్టల్లో మనకి ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూడటానికైతే సిద్ధంగా ఉండండి. పడవ నెట్టుకుంటూ పోవాలి. మనకి ఇంజిన్ పడవ లేదు ఇంకా. అలా ఎండగాస్తుంది, మబ్బు కూడా లేదు అసలు కనీసం. పర్వాలేదు, ఎండగాస్తేనే మీకు నేను తీసే చేపలు, నా ఫేసు, నా ముఖం, కృష్ణానది చాలా క్లారిటీగా మీకైతే కనబడుతుంది. కానీ మనం అంత లోతులోకి ఏం పోము, ఎందుకంటే మనం ఐరన్ బుట్టలు పెడతా ఉంటాం కదా. ఐరన్ బుట్టలు మ్యాక్సిమం ఒడ్డునే పెట్టాలి, కంపల్లో, గడ్డిలో, లోతు తక్కువలోనే పెట్టాలి. ఆ బుట్ట కాసుకొని మ్యాక్సిమం 4 అడుగులు లోతులో నుంచే మనం పెట్టాలి. కాకపోతే కంప ఇదంతా ఉంటుంది. మనం కంపలో నుంచి అలా వెళ్ళి ఇప్పుడు దూరల్లా కంపలోకల్లా పొయ్యల్లా పెట్టాలి. అసలు ఒక్కోసాటికి మన బుట్ట కూడా పోదు. ఎందుకంటే మనం బుట్టలు పెట్టినప్పుడు అప్పుడు నీళ్లు ఉంటాయి, కంప కూడా ఉండదు. నీళ్లు తగ్గుతున్నాయి కదా, నీళ్లు తగ్గే కొద్దిగా మనం డైలీ వెళ్ళే ఆ బాటలోకి కంప అంతా బయటపడిద్ది అనమాట. కంప ఉంటుంది, నీళ్ళు తక్కువ అవుతున్నాయి కదా, తక్కువ అయ్యే కొద్దిగా అన్నీ బయటపడతా ఉంటాయి. అప్పుడు ఆ టైంలో మనకి మనం పెట్టిన బుట్టకాడికి పడవపోయే అవకాశం ఉండదు. అట్లాంటప్పుడు మరి ఏదో ఒకటి చేద్దాం. మనం దిగి ఆ బుట్ట తెచ్చుకోవటమా, లేకపోతే పడవ వెళ్ళిద్దా లేదా అనేది మనం ఇప్పుడు చూడాలి. మనమైతే కంపలోకి, చెట్టల్లోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు చూస్తూనే ఉండండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. కృష్ణానదిలో ఐరన్ బుట్టల్లో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను. మనమైతే అసలుకే కొత్త చేపలు, అన్ని చేపల గురించి మనకు తెలియదు. ఏదో అట్లా చెప్పుకుంటూ వెళ్ళిపోవటమే. ఇక్కడ నుంచి అయితే ఉన్నాయి స్టార్టింగు. మన బుట్టల దగ్గరికి అయితే వెళ్దాం. ఇక్కడ వేరే వాళ్ళ బుట్టలు కూడా ఉన్నాయి. కంపలోంచి వెళ్ళిపోవాలి. ఇప్పుడు కంపలోంచి జాగ్రత్తగా బానిస్తున్నా, ఎందుకంటే మనం కెమెరా కట్టింది కదా పడవకి. వెళ్ళిపోవాలి. ఓకే, ఇక్కడైతే బుట్ట పెట్టాను. ఈ బుట్ట అయితే ఊగుతుంది, అంటే చేపలు అయితే పడ్డాయి. కానీ విషయం ఏంటంటే ఆ చేపలు తినడానికి ఒక నీటి పక్షి అయితే వెళ్ళిపోయింది. ఆ చేపలు తినడానికి ఆ పక్షి కూడా ఆ బుట్టలో నిరకపోయింది. అసలు దెట్ట దూరింది నాకు అర్థం కాలేదు. మీకు చూపిస్తాను ఇప్పుడు. చేపలు అయితే ఇందులో పడ్డాయి, కానీ ఆ పక్షి అయితే లోపల దూరి చచ్చిపోయింది. ఆ బుట్టలో పడ్డ చేపలు తినడానికి వెళ్ళిపోయింది ఆ పక్షి.
చూస్తూనే ఉండండి. ఈ బుట్టలో మనకి ఏం చేపలు పడ్డాయో చూడాలి. ఫస్ట్ బుట్ట, మొదటి బుట్ట అయితే మనం లేపుతున్నా. అదిగో బుట్టలో నల్లగా కనపడుతుంది కదా, ఈ చేపలు తినడానికి వెళ్ళింది పక్షి. అది ఈ బుట్టలోకి దూరింది. ఎట్ట దూరింది. అలా దూరటం ఇప్పుడే మొదటిసారి, కానీ అది కూడా మరి చనిపోయింది. ఇది చేపలు తినడానికి పోయింది అర్థం కాల, చేపలు దీన్ని తినే అర్థం కాల, కానీ చనిపోయింది అది. కానీ చిన్న చేపలు ఎక్కువగా ఉన్నాయి. చిన్న చేపలు వదిలేద్దాం. చిన్న చేపలు వదిలేసి మనకు కావాల్సిన పెద్ద చేపలు వట్టికే తీసుకుందాం. చిన్న చేపలు వదిలేస్తే అవి కొంచెం మరలా పెద్ద అయితే ఆ తర్వాత మనమే పట్టుకోవచ్చు మరలా. మనం కాకపోతే వేరే వాళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు ఎవరైతే చిన్న చేపలు ఎందుకు వద్దు కదా. మినిమం 1/4 కేజీ కానించి పైన. ఈ చేపలు తినడానికి అయితే వెళ్ళిపోయింది. ఇది పెట్ట నల్లగా ఉంటుంది కదా, నీళ్ళలో మునిగి ఇలా తేలి చేపలు మొత్తాన్ని తింటుంటుంది. అయితే మన బుట్టలో పడిన చేపలు మాత్రం తినటానికైతే ఇది లోపలికి వెళ్ళిపోయింది. కానీ మరి ఏం జరిగిందో తెలియదు. చేపలు దీన్ని తిన్నాయో, ఇది చేపలు తినడానికి పోయి ఏం జరిగిందో తెలియదు. కానీ ఇది మాత్రం చనిపోయింది. బుట్ట కూడా గాలి ఆడకుండా ఉండటానికి ఏం లేదు, బుట్ట కూడా కొంచెం పైనే ఉంది, గాలి ఆడిద్ది. కానీ ఎందుకు చనిపోయింది. ఓకే, అదైతే పడేద్దాం. ఓకే, అయితే దీంట్లో మనం ఇప్పుడు తీసిన బుట్టలో చిన్న చేపలు అయితే ఉన్నాయి. ఆ చిన్న చేపలన్నీ కృష్ణానదిలో వదిలేద్దాం. పెద్ద చేపలు మాత్రమే మనం ఉంచుకుందాం. దీని పక్కనే మరలా ఇంకొక బుట్ట పెట్టాను. ఆ బుట్ట కూడా లైట్గా కదిలాడుతుంది. చూద్దాం మనకి ఏం చేపలు పడ్డాయో. ఒక చేప అయితే చనిపోయింది. మరి చేప ఎందుకు చనిపోయిందో ఏందో నాకు అర్థం కాలేదు. బుట్ట అయితే లైట్గా కదిలాడుతుంది. ఈ బుట్టలో కూడా చేపలు పడ్డాయి. దీంట్లో కొద్దిగా చిన్న చేపలు పడ్డాయి, పెద్ద చేపలు కూడా పడ్డాయిలే. కానీ ఈ ప్రాంతంలో చేపలు బాగా ఎక్కువ పడతాయి. కాకపోతే నీళ్ళు ఫుల్గా ఉండాలి, బుట్టంతా మునగాలి. అప్పుడు మనకు చేప బాగా ఎక్కువగా పడే అవకాశం అయితే ఉంది. చేపలు అన్ని బుడ్డ చేపలే. ఇందులో ఏదో చేప పిల్లలు కక్కుతుంది, సన్న పిల్లలు. బుట్ట అయితే ఇదే ప్లేస్లో పెట్టా. దీంట్లో కూడా అంతే, ఒక చేప అయితే చచ్చిపోయిన చేపనే పడేద్దాం. మనకు కావాల్సిన పెద్ద చేపలు ఉంచుకొని చిన్న చేపలు మొత్తాన్ని కృష్ణానదిలో వదిలేద్దాం. మీరు మళ్ళీ అందులో బామాకండి, మేత వేయకుండా పోతానండి బుట్టల్లో. బుట్టల్లో మనం మేత వేద్దాం. మేత వేస్తే రేపు వస్తాం కదా మనం, రేపు చేపలు పడే అవకాశం అయితే ఉంటుంది. మేత తీసుకొచ్చా. ఓకే, ఈ మేత ఏం మేత, అది అసలు ఏమేం కలపాలి, ఎట్లా పట్టాలని చెప్పేసి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా. అసలు కుదరట్లేదు. నేను ప్రత్యేకించి ఒక వీడియో అయితే చేస్తాను. కానీ ఈ ఐరన్ బుట్టలు ఎలా తయారు చేయాలి, ఎలా తయారు చేస్తే మనకి ఈ బుట్ట తయారవుతుంది, చేపలు ఎక్కువగా పడాలంటే ఎలా తయారు చేయాలి, తక్కువ పడాలంటే ఎలా తయారు చేయాలి అనేది ఒక వీడియో అయితే చేశాను. మన ఛానల్లో ఉంది, చూడండి తప్పకుండా. చాలా బాగుంటుంది. నిదానంగా చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, మనమైతే ఇంకొక బుట్ట దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఆ బుట్టలో మరి మనకి ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూడాలి. ఈ చెట్టల్లోంచి వెళ్ళిపోవాలి. అసలు ఒకసారి అసలు మనం కూడా పోయిద్దో పోదన్నట్టుగా ఉంటుంది. అంటే నీళ్ళన్నీ తగ్గిపోతున్నాయి కదా. మనం బుట్టలు పెట్టేటప్పుడు నీళ్ళు ఉన్నాయి, పడవ వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు నీళ్ళు తగ్గినాయి కదా, మన పడవ అసలు వెళ్ళిపోయిద్దా లేదా అన్నట్టుగా డౌట్గా ఉంది. ఈ గడ్డి కంప ఎక్కువగా ఇట్లాంటి వాటిలోనే ఎక్కువగా చేప ఉంటుంది. అది చిన్న చేప అయినా పెద్ద చేప అయినా, గురక చేప, వాలిగి చేప, అలాగే కొరమీన్లు, ఇట్లాంటి చేపలన్నీ ఇలాంటి
మదుగు, కంప వాటిలోనే ఉంటుంది అనమాట. కంపలోంచి అయితే మనం వెళ్తున్నాం. పట్టింది కంప. ఓకే, ఇక్కడైతే మనం రాగలిగాం. ఇంకో ప్లేస్లో చూడాలి ఆడ నుంచి అసలు వెళ్ళగలమా లేదా అనేది. కంప నుంచి పోవాలంటే మాత్రం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. కానీ చేసేది ఏం లేదు, ఇలాంటి కంపలోనే ఉంటాయి. మరి కంప గడ్డిలోనే ఉంటాయి చేపలు. మనం ఇలాంటి ప్లేసుల్లో పెడితేనే మనకి చేపలు అయితే పడే అవకాశం అయితే ఉంటుంది. అసలు కామెడీగా అది లోపలికి దూరింది, ఎప్పుడు దూరలేదు అట్లా. ఓకే, మనమైతే ఇంకొక బుట్ట దగ్గరికి అయితే వెళ్దాం. బుట్ట అయితే ఊగుతుంది, ఇది కూడా చేపలు పడ్డాయి. కాకపోతే ఏం చేపలు పడ్డాయి అనేది చూడాలి. బుట్ట మాత్రం మామూలుగా ఊగట్లేదు అసలు. ఓకే చూద్దాం. బుట్ట అయితే లైట్ కదులుతుంది, చేపలు అయితే ఉన్నాయి. కాకపోతే ఏం చేపలు ఉన్నాయి అనేది తెలియదు, పైకి లేపితే కానీ తెలిసిద్ది. వాలగలు ఉన్నాయా, కొరమీలు ఉన్నాయా, లేదా బొచ్చు చేపలు, లేదా గురక చేపలే ఉన్నాయా అనేది చూడాలి. చేప పెద్ద చేప పడింది, 1 కేజీన్నర 2 కేజీలు ఉంటుంది. అది వీడియోలో చూస్తే చిన్నగానే ఉంటుంది, కానీ చేప పెద్దది. అది సరే చేద్దాం. ఏది ఏమైనా తీసి మరలా ఇది చేపను తీసి సేమ్ ప్లేస్లో అయితే పెడదాం. ఈ బుట్టనైతే సేమ్ ప్లేస్లో మరలా చేప అయితే ఒకటే చేప పడింది, గుర్రక చేప, చాలా పెద్దది. చిన్నది కాదు అసలు, చాలా పెద్దగా ఉంది గుర్రక చేప. తింటుంది ఇది. ఓకే, యథావిధిగా మనం అయితే ఇంకొక బుట్ట దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఇక్కడైతే ఒక బుట్ట ఉంది, చూసుకొని వెళ్ళిపోదాం. ముందు కంప చేపలో కానీ ఏదో గట్టిగా పట్టుకుంది. కంప అనుకుంటున్నా, చేపలు కూడా ఉన్నాయి. ఇందులో ఎక్కింది కొరమేను, పూమేను. మరి ఇది కొరమేను పూమేను నాకు తెలియదు అసలు, ఎందుకంటే మనం కొత్త కదా. నాకు కొరమేను పూమేను రెండు ఒకేలాగా ఉంటాయి, ఆ రెండింటికి డిఫరెంట్ నాకు అర్థం కాదు. ఇక్కడైతే ఒక బుట్ట అయితే పెట్టాను, కాకపోతే ఇక్కడ కొంచెం లోతుండటం వల్ల బుట్ట అయితే మునిగి ఉంది. బుట్టలో పడ్డా లేదనేది చూడాలి. అప్పో, ఈ కంపలోంచి అసలు పడవ కదలట్లా. కంప పట్టుకుందో మరి చేపలో, కానీ బుట్ట అయితే లేవట్లా. కంప అనుకున్నా, ఎందుకంటే కంపలో ఉంది కదా, కంప పట్టుకుందాం అనుకున్నా, కానీ కంప పట్టుకుంది, చేపలు కూడా ఉన్నాయి.
చిన్న చేపలు అయితే 2-3 ఉన్నాయి అంతే, అన్ని మిగతా అన్ని పెద్ద చేపలు. బాగా కిలకిచ్చామంటే అదంతా స్ప్రెడ్ అయిపోయింది, చుట్టుపక్కల మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. స్ప్రెడ్ ఆ వాసన ఎక్కడి నుంచి వస్తుందయా అంటే ఈ బుట్టలోంచి వస్తుందని చెప్పేసి అన్ని చేపలన్నీ బుట్టలోకి ఎక్కే అవకాశం ఉంటుంది. కానీ తినడానికి ఏముండదు, ఎందుకంటే మొత్తం అదంతా పిండి మొత్తం నీళ్ళలో కలిపేస్తున్నా, తినడానికి ఏముండదు. కానీ వాసన మాత్రం వస్తూ ఉంటుంది వాటికి. కంపలోంచి మనం తెరపలోకి అయితే వెళ్ళాలి. ఇక్కడే దారి అంతా బాగు చేశాను నేనైతే, మరీ దారుణంగా ఉండేది అసలు. పడవ బాగోటి కావట్లేదు అయితే, అది బాగు చేశాను. నీళ్ళు ఫుల్గా ఉంటే మాత్రం ఇక్కడ ఈజీగా వెళ్ళిపోయింది, కానీ నీళ్ళు తగ్గేసరికి పడవ వెళ్ళటానికి కొంచెం ఇబ్బందిగానే ఉంది. సరే ఏది ఏమైనా మనం ఇక్కడి నుంచి కొంచెం తరపుగానే ఉంటుంది, కంప తక్కువ చాలా. మనమైతే ఇంకొక బుట్ట దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక మనకి ఈ బుట్టలో మనకి ఏమేమి చేపలు పడ్డాయి అనేది చూడాలి. చూస్తున్నానండి బుట్ట లైట్గా మరి పెద్దగా పోగట్లేదు. చేపలు పడ్డాయో లేదో. ఏంది కంప చేపల? చేపలు ఈ చట్టంలో మాత్రం పడ్డాయి అంటే మాత్రం పెద్ద పెద్ద సైజులో పడతాయి, చిన్న సైజులో అసలు పట్టలేదు. ఈ బుట్టలో అసలు చేపలు లేనట్టే లేవు, అసలు బుట్ట కదిలాడతలేదు సరిగ్గా. ఈ కంప పట్టుకుంటుంది అర్థం కావట్లా, చేపలు పట్టుకొని ఊగిలాడుతుంది కూడా అర్థం కావట్లా. ఆడ కంప లేకుండా గడ్డి మాత్రమే ఉంటే మాత్రం మనకి చేపలు ఉన్నాయని అర్థమైంది, కానీ కంపలో పెడితే మాత్రం అది కంప లేకపోతే చేపలు ఊగిలాడుతున్నాయి అనేది అర్థం కాదు, బుట్ట లేపింది దాకా. సరే ఏది ఏమైనా ఈ బుట్టలో కూడా పర్వాలేదు, బుట్ట పుట్టుకుంటూనే ఉండే. ఒక్క బుట్టగానే ఉంటుంది మనకి చేపలేంది, మిగతా అన్ని బుట్టలకి మ్యాక్సిమం ఉంటున్నాయి చేపలు. కంప కూడా వచ్చేస్తుంది. ఈ కంప గుచ్చుకున్నా చేపలు ముళ్ళు గుచ్చుకున్నా ఇక మామూలుగా ఉండదు. వేరే బుట్టల కాడికి అయితే వెళ్ళిపోదాం, ఒక్కొక్క బుట్ట తీసుకుంటూ. కంపలోంచి అయితే వెళ్ళిపోతున్నాం, కంపలోంచి ఇంకా తెరపలోకి వెళ్ళిపోతున్నాం. ఈ తెరపల్లో మనకి ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూడాలి, చూస్తూనే ఉండండి. కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు ఐరన్ బుట్టల్లో నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను. మనం అయితే చెట్టల్లో నుంచి అయితే తెరపల్లోకి వచ్చాము. ఇక్కడ కూడా బుట్టలు మన చాలా ఉండే, ఒక్కొక్క బుట్ట చూసుకుంటూ వెళ్ళిపోదాం. వీడియో మాత్రం కొంచెం లెంతీగానే ఉంటుంది, మరి బుట్టలన్నీ చూడాలి కదా. ఇంకో బుట్ట దగ్గరికి అయితే వెళ్దాం. బుట్టలు కూడా ఇక్కడ అన్నీ పక్కనే ఉంటాయి, చాలా దగ్గరలో ఉన్నాయి అన్నమాట. ఎందుకంటే బుట్టలో పెట్టడానికి ప్లేస్ లేదు, అందులో చేపలు పడే ప్లేస్ ఇదేనా కాబట్టి కొంచెం దగ్గరే పెట్టాను. మనకి చేపలు మాత్రం ఏ బుట్టలో పడతాయో తెలియదు, కానీ బుట్ట మాత్రం లేపలేము, అన్ని చేపలు పడితే. అది ఏ బుట్ట ఏంటనేది మనం చూడాలి. ఇక్కడైతే వచ్చాం, ఈ బుట్ట దగ్గరికి అయితే చేపలు పడ్డాయో లేదో అనేది చూడాలి. ఇక్కడ అన్ని వరుసలు ఉన్నాయి బుట్టలు మనకి. ఈ బుట్టలో ఏ బుట్టలో పడితే కానీ బుట్ట కెతలాడిద్ది, పగిలిపెట్టేట్టుగా ఉంటుంది. వీడియో మాత్రం స్కిప్ చేయమాకండి. ఈ బుట్టనైతే చూద్దాం. అబ్బో బుట్టలో పట్టాయి బాగానే. ఆ బుట్ట ఇదేనా, ఇది కొంప తీసి
అబ్బో 2 బెజ్జాల బుట్ట ఇది. 2 బెజ్జాల బుట్టలు కూడా బాగానే పడ్డాయి. ఈ చేపలు ఎక్కువగా పడితే 3 బెజ్జాలు పెట్టిస్తున్నా చేపలు లోపల దూరటానికి. కానీ ఇది 2 బెజ్జాలదే, పర్లేదు. దీంట్లో కూడా బాగానే పడ్డాయి. అందరూ 2 బెజ్జాలు పెట్టిస్తారు, కానీ నేను ఎక్కువగా 3 బెజ్జాలు పెట్టిస్తుంటా. పాత బుట్ట అయినా పర్లేదు, బాగానే ఎక్కినాయి. ముళ్ళు మామూలుగా గుచ్చుకుంటుంది దానికి. చిన్న చేపలు ఉంటే పడేసి పెద్ద చేపలు అన్నట్టు దూరంగా వద్దాం, లేకపోతే ఈ కాళ్ళకు గుచ్చుకుంటున్నాయి, కత్తులు గుచ్చుకున్నట్టే గుచ్చుకుంటున్నాయి. ఏదో కత్తులు కనుక దగ్గర వేసుకున్నట్టే ఉంది. అక్కడ ఆ బుట్ట ఉంది మన దగ్గర, ఆ బుట్టలో మాత్రం పెచ్చ కదులుతుంది. ఆ బుట్ట అంతా పెచ్చ పడి ఉంటే నాకు తెలిసి లేవుతానో లేపలేనో తెలియదు. ఆ బుట్ట దగ్గరికి అయితే వెళ్దాం. ఈ చేపలు కొంచెం అటేద్దాం. ఓ ఓకే, మనమైతే ఆ బుట్ట దగ్గరికి అయితే వెళ్దాం. ఏంది ఆ బుట్ట అసలు ఆ రకంగా ఊగుతుంది? ఎవరు నీ బుట్ట పడిసా చూద్దాం రా. ఆ బుట్టలో మరి అసలు బుట్ట ఊపుకు తగ్గట్టు పడ్డాయా లేకపోతే ఊపటమేనా అనేది మనం చూడాలి. బుట్ట దగ్గరికి అయితే వచ్చేసాను. ఏంటి పడ్డాయాలైతే ఊపటైనా 1-2 చేపలు పడి కూడా తెగ ఊపుతూ ఉంటే చేపలు ఉండవు. మరి ఇది 2 బెజ్జాలు బుట్టే, పడ్డాయో లేదో చూడాలి. చూస్తూనే ఉండండి. చూసారుగా, అక్కడి నుంచి వస్తుంటే ఈ 2 చేపలు మాత్రం తెగ ఊపుతున్నాయి అసలు. కానీ పడ్డది మాత్రం ఇందులో 2 చేపలే. ఓకే, పర్వాలేదు. 2 అయినా పడ్డాయి కదా, సంతోషించాలి మనం. అసలు పడన బొట్లు ఉంటాయి, మరి దానికి ఏం చేద్దాం? ఈ 2 అయినా పడ్డాయిగా, సంతోషం. అమ్మ ఈ 2 వడదేయటం దేనికి పట్టుకుంటుంటాయి. అసలు నోరు తెరుతున్నాయి చూడండి. నోరు తెరిస్తే పట్టుకుంటాడేమో మమ్మల్ని అని. నోరు మాట్లాడతారు. అబ్బో, ఏదైనా గొరక చేప నోట్లో ఏలు పెడితే మాట అనేది, లేకపోతే అసలు మన కలిం కాదు. సరే, ఏది ఏమైనా మనమైతే ఇంకొక బుట్ట దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇక ఈ బుట్టలో మనకి ఏం చేపలు పడ్డాయో చూడాలి. అసలు చేపలు పడ్డాయా లేదా కూడా చూడాలి. ఇది కూడా 2 బెజ్జాలు బుట్టే. అసలు మెయిన్ ప్లేస్లో 2 బెజ్జాలు బుట్టే పడ్డే, 3 బెజ్జాలు పడాలి ఇక్కడ. ఇప్పుడు చేప పడే అవకాశం అయితే ఉంటుంది. కప్ప కొట్టుకుంది. ఒకే చేప వాలికి పడది. దీంట్లో పడి చేపలన్నీ తిన్నదైంది. ఇది కలిం కాదండి, ఇది ఊరుకునే ఉంటుంది. ఆగు ఆగు, అరే చూడు మొత్తం ఎలా బాగుతుందో. నేల మీద కూడా పాకిద్ది. నిన్నేం చేయను, లాగు వదిలిపెడతా, నిన్నేం చేయను. వదిలిపెడతాండి. ఇక్కడ వాళ్ళకి చెప్పడదు కదా, ఇది చిన్న చేప ఇది. కానీ దీన్ని వదిలేద్దాం.
పెద్ద ఇది కదా, పెద్ద అయితే మనమే పట్టుకోవచ్చు, లేకపోతే వేరే వాళ్ళు పట్టుకుంటారు. చిన్న చేప కదా, ఎందుకంటే దీన్ని వదిలేసామంటే సుమారుగా ఇది 20, 30, 40 కేజీలు కూడా ఇది వాళ్ళకి చేప. చిన్న చేప ప్రస్తుతానికి, దీన్ని అయితే మనం వదిలేద్దాం. వెళ్ళిపోయింది, ప్రశాంతంగా వెళ్ళిపోయింది. మూడు బెజ్జాలది, దీంట్లో లైట్ కదులుతుంది. చేపలు అయితే పడ్డాయి ఇందులో, కాకపోతే ఎన్ని చేపలు పడ్డాయనే తెలీదు. చూద్దాం ఎన్ని చేపలు పడ్డాయో. అబ్బు అంత సన్న కొరక. మీరు ఎందుకు ఎక్కారే? ఆడుకోక పోయి పండగని వదిలిపెడతాను అనుకుంటున్నారా? ఒకరోజు మొత్తాన్ని ఫ్రై చేస్తా, మీ ఇష్టం. 2, 3 ఉన్నాయి అంటే పనికొచ్చాయి మనకి. అన్ని చిన్న చేపలే. చూద్దాం మనకి ఈ బుట్టల్లో మనకి ఏం చేపలు పడ్డాయో చూడాలి. ఇదైతే 3 బెజ్జాలది. ఇది కూడా లైట్గా ఊగుతుంది. షర్ట్ చేప లోతులో పెడదాం. హలో ఫ్రెండ్స్, బుట్టలు అయితే మొత్తం తీసేసాను. చేపలు అయితే మాత్రం ఈరోజు పర్లేదు, కొంచెం అటు మరీ తక్కువగా పడలేదు, అటు మరీ ఎక్కువగా పడలేదు. మీరు చూస్తున్నారు ఇదంతా కూడా కృష్ణానది, పులిచింతల ప్రాజెక్ట్ కృష్ణానది అనమాట. చూస్తున్నారు, ఇదైతే మన పడవ. ఇగో స్టాండ్ ఇలా కట్టుకుంటాను, ఎదురు కట్టుకొని తీస్తాను. ఇదైతే మనకు పడిన చేపలు. బాగా ఎండ అయితే వస్తుంది, నా ముఖాన కొడుతుంది. ఇదైతే మనకు పడిన చేపలు అనమాట. మీకు కనపడుతున్నాయో లేదో మనకు పడిన చేపలు. కృష్ణానదిలో ఐరన్ బుట్టల్లో మనకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇక చేపలు ఒకటి చిన్న చేపలు ఉన్నాయి, ఒకటి పెద్ద చేపలు కూడా ఉన్నాయి. చూడండి, భారీ చేప ఇది, చిన్నది కాదు ఇది, బాగా పెద్ద చేప ఇది. సుమారుగా 1.5 కేజీ 2 కేజీలు ఉంటుంది. కానీ వీడియోలో మీకు చూడటానికి చిన్నగానే కనపడుద్ది, కానీ చాలా పెద్ద చేప ఇది. సో చూడండి, దీని జగ్గలు ఉంటాయి, మామూలుగా ఉండవు, కత్తులు ఉన్నట్టే ఉంటాయి. అసలు చూడండి, కత్తులు ఉన్నట్టే ఉంటాయి ఇవన్నీ. గుచ్చుకుని అంటే మాత్రం 2 రోజులు నొప్పి కూడా తగ్గదు, అంత భయంకరంగా ఉంటుంది. అన్ని గురక చేపలు పడ్డాయి. మర్చిపోయి ఇక్కడ కొరమేనో పూమేనో ఏదో పడ్డది. అది గడ్డ పోయింది, అది కొరమేను పూమేను. చూపిస్తాను మీకు. కొరమేనో పూమేనో ఇది తెలియదు నాకు కరెక్ట్గా, కానీ 2 కొద్దిగా పెద్ద డిఫరెంట్ ఉండవు, కొద్దిగా తేడాతో ఉంటాయి. కానీ ఇది పడి మొత్తం దీని మూతంతా పగల కొట్టుకుంది, బతికే ఉంది. ఏది ఏమైనా కృష్ణానదిలో మనకు పడిన చేపలు అయితే ఇయ్యానమాట. చూస్తూనే ఉండండి. పులిచింతల ప్రాజెక్ట్ కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పులిచింతల ప్రాజెక్టులో పడిన మనకు చేపలు అయితే ఇవే. కృష్ణానదిలో మొత్తం కూడా కృష్ణానది అసలు బాగా ఎండగాస్తుంది, మీకు చాలా క్లారిటీగా అయితే కనపడుతున్నాయి. అంతా కూడా బారికి ప్రశాంతంగా ఉంది, లైట్గా తోలుతుంది గాలి, పెద్దగా గాలి ఏం లేదు.
లైట్గా తోలుతుందనమాట. చూద్దాం, చూస్తూనే ఉండండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ నందు ఉన్నాయి. కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు నా బుట్టల్లో ఒక్కోసారి ఐరన్ బుట్టల్లో గురక చేపలు, వాలిగ చేపలు, అలాగే జల్ల చేపలు, బొచ్చలు, అన్ని జాతి రకాలు చేపలు అయితే పడుతున్నాయన్నమాట. అసలు చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ప్రతి వీడియో కూడా. చూడండి, మరి మనం ఒక కొత్త వీడియోతో మరలా మనం కలుసుకుందాం. కృష్ణానదిలో మళ్ళీ ఎలాంటి చేపలు పడతాయో రేపు చూద్దాం. చూస్తూనే ఉండండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.